అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండి. సో ఇంట్లో అప్పటికప్పుడు చాలా టేస్టీగా హెల్తీగా చేసుకునే ఒక మంచి ఉల్లిపాయ పకోడీ రెసిపీ చెప్తున్నానండి. ఇది మా ఇంట్లో మా స్టైల్ రెసిపీ. ఇది మా మదర్ రెసిపీ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో ఇందులో ఏంటంటే నేను బియ్యపిండి శనగపిండి రెండూ యూజ్ చేస్తున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. ఎవరెవరికి ఎలా చేసుకోవచ్చో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు నేను ఇప్పుడు చెప్తానండి. సో నేనైతే 2 కప్స్ బియ్యపిండి 2 కప్స్ శనగపిండి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కాస్త క్రిస్పీగా కావాలి అనుకుంటే మీరు 3 కప్స్ బియ్యపిండి 1 కప్పు శనగపిండి తీసుకోవచ్చు. మెత్తగా కావాలి అనుకుంటే ఓన్లీ శనగపిండితో చేసుకోవచ్చు. కానీ లైట్ టేస్ట్ కోసం కాస్త క్రిస్ప్ కోసం కావాలి అంటే 3 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోండి. నేనైతే రెండు కూడా 1:1 రేషియోలో తీసుకున్నానండి. అంటే బియ్యపిండి అయితే తీసుకున్నాను, శనగపిండి కూడా అంతే తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించాను కదా, సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అందులోనే అల్లం ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి అల్లం ముక్కలు. అందులోనే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. ఇలా పొడుగ్గా ఉంచేస్తున్నాను, మరీ పీసెస్గా కట్ చేయలేదని అనుకోవద్దు. మనం బాగా మిక్స్ చేసుకునేప్పుడు అన్ని పీసెస్ అయిపోతాయి. అలాగే కొత్తిమీర పుదీనా ఎవరు యాడ్ చేయరు, అంటే నేను పుదీనా యాడ్ చేయలేదు, కొత్తిమీర యాడ్ చేశాను. ఎందుకంటే నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో అందుకే యాడ్ చేశాను. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి. ఎంత పడుతుందో మీకు అర్థమవుతుంది కదా పిండికి. సో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. జీలకర్ర ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వెన్నపూస, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. వేసుకునేది కొద్దిగానే కానీ టేస్ట్ మాత్రం అసలు ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి ఈ రెసిపీకి. అలాగే కొద్దిగా గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి అన్నీ. ఉల్లిపాయలు ఇందాక సన్నగా కట్ చేసి వేసేసుకున్నాము, కానీ ఇలా సపరేట్ అవ్వలేదు కదా. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేశాను, కానీ ఏది దేనికది విడివిడిగా లేవు. ఇందాక చెప్పాను మిక్స్ చేసేటప్పుడు అన్నీ సపరేట్ అయిపోతాయని. సో ఇప్పుడు మనం బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుంటాము. సో ఆటోమేటిక్గా అన్ని పీసెస్గా డివైడ్ అయిపోతాయి. ఇందులో మనం కారం యాడ్ చేయలేదండి. మనకు ఉన్న స్పైస్ అంతా కూడా మనం యాడ్ చేసిన పచ్చిమిర్చి నుంచే వస్తాయి. దీనికి సపరేట్గా కారం యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, ఇంకో పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. అసలు స్ట్రీట్ ఫుడ్ ఎందుకో తెలుసా అంత టేస్టీగా ఉంటే వాళ్ళు చేత్తో మిక్స్ చేస్తారండి చాలాసేపు. సో అందులో వాళ్ళు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి అసలు మిక్సింగ్లోనే. ఈ పకోడీ, బజ్జీ ఇలాంటివి అన్నీ కూడా మనం చేత్తో ఎంతసేపు ఎక్కువ మిక్స్ చేస్తే స్క్వీజ్ చేసుకుంటూ అంత ఎక్కువ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయండి. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ ఫ్లేవర్స్, ఎరోమా అంతా కూడా సగం టేస్ట్ వాటికి అక్కడి నుంచే వచ్చేస్తుంది. పిండికి మొత్తం మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పిండికి పట్టేలాగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ముద్ద కట్టాలి పిండి. సో లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ జారుగా అవ్వకూడదండి, ముద్దలాగా కట్టాలి. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలండి. అలా ముద్ద కట్టింది అనుకున్నాక కరివేపాకు చిన్న పీసెస్గా తుంపి వేసుకోండి. కట్ చేసైనా వేసుకోవచ్చు, నేనైతే డైరెక్ట్గా తుంపి వేసేస్తున్నాను.
అసలు కరివేపాకు ఫ్లేవర్ కూడా హైలైట్ ఉంటుందండి బాబు ఈ పకోడీలో. అసలు మెయిన్ కరివేపాకు వేయాలి, బట్ నేను లాస్ట్లో వేద్దాము అని చెప్పి నేను ఇప్పుడు ఉంచేసాను. ఇప్పటిదాకా వేయకుండా ఇంకోసారి మిక్స్ చేసుకోండి. బాగా స్క్వీజ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇంకా పొడి పిండి ఉంది చూసారా, సో మనం ఎక్కడ పొడి పిండి లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇంకాస్త వాటర్ పడితే నాకు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్నానండి, అయిపోయింది, ముద్దలాగా కట్టేసిందండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి, మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. నాకైతే సరిపోయింది. సో ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. పునుగులకి కూడా ఇదే కన్సిస్టెన్సీ ఉండాలండి పిండికి, పకోడీకి కూడా అంతే. ఇప్పుడు మనం పకోడీలు వేసేసుకుందాం. ఫస్ట్ పొయ్యికి అగ్నిదేవుడికి మనం పెట్టుకోవాలి కదా, అందుకని ఒక 2 చిన్న చిన్న ముద్దలు వేసాను. ఇది ఇంకొక దానికి కూడా యూజ్ అవుతుందండి, ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి. సో ఇవి తీసి పొయ్యికి వేసేస్తాను నేను. ఇప్పుడు మనం పకోడీ వేసేసుకుందామండి. ముని వేళ్లతో కొద్ది కొద్దిగా వేసుకోవాలి పకోడీ మనం. ఒక పక్కన సినిమా చూసుకుంటూ, ఒక పక్కన వర్షం పడుతూ, ఒక పక్కన వేడివేడి పకోడీ చేసుకుంటూ, ఇంకొక పక్కన టీ పెట్టుకుంటూ సూపర్ ఈవినింగ్ అండి బాబు అసలు. పకోడీలని వేసుకున్నాక ఆయిల్కి సరిపడా ఇప్పుడు ఒక 1 సైడ్ కాలనివ్వండి, కొంచెం వరకు అడులుకొనివ్వండి. ఆ తర్వాత మనం ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా కాల్చుకోండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. ముందుకి వెనక్కి అలా తిప్పుకుంటూ కాల్చుకోండి, అప్పుడు అన్ని సైడ్స్ ఈవెన్గా కాలుతాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక పక్కకు తీసేసుకోండి. ఇవన్నీ ఇలా గరిటలోకి తీసేసుకొని కిందన ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ అంతా అందులోకి, ఎక్సెస్ ఆయిల్ అంతా అందులోకి వచ్చేలాగా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే అన్ని పకోడీలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ వేసేస్తున్నానండి. సెకండ్ రౌండ్ కూడా అంతే, సేమ్ ప్రాసెస్. అయితే సెకండ్ రౌండ్ వేసేటప్పుడు ఆయిల్ ఓవర్ హీట్గా ఉంటుందండి. సో ఆ ఓవర్ హీట్ తగ్గాలి అంటే కొంచెం సేపు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. ఫస్ట్దేమో ఈవెన్గా ఉంటుంది ఫస్ట్ టైం వేసేటప్పుడు, ఏ పిండి వంట అయినా సరే. సెకండ్ టైం వచ్చేసరికి ఆయిల్ ఓవర్ హీట్ అయిపోతుందండి. సో అలాంటప్పుడు ఫ్లేమ్ని రెడ్యూస్ చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది వంట అంతా. సెకండ్ది కూడా ఇందాకటి దానిలాగానే ఒక చిల్లు గరిటెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోయేదాకా ఒక
ఆ తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయాక అప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, వెరీ సింపుల్ పకోడీ రెసిపీ అండ్ సో టేస్టీ, సో ఫ్లేవర్ఫుల్ అనమాట. మీకు నిజంగానే తప్పకుండా బాగా నచ్చుతుంది. ప్లీజ్ ఒక్కసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.